సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్ సంబంధించి చాలా పీక్ పాయింట్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అసలు ఆడియన్స్ అందరు బాగా కనెక్ట్ అయిపోయేలాగా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్. మీకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మామిడి చెట్టు ఉంది, ఏ కార్నర్లో కాసినా ఎక్కడ పూసినా మామిడికాయ ఉంటుంది, దాని టేస్ట్ దానికే ఉంటుంది. అది ఎప్పుడు అక్కడ బాగా చేశాడండి, ఇక్కడ బాగా చేయలేదు అంటానికి లేదు. బేసికల్లీ మా గురువు గారు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు, ఆయన కామెడీ చేస్తూనే చిన్న సెంటిమెంట్ చేసి పండించగలిగిన వ్యక్తి. సో అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ విత్తనమే కాబట్టి దానికంటే ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడున్న కుర్రకారు హీరోస్ కంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నటువంటి వ్యక్తి ఇతను అనిపించింది. నేను చాలామంది హీరోస్తో చూస్తుంటాను కదా, చూస్తున్నప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంటాడు, ఎక్కువ దాని గురించి ఆలోచించడం అనేది బహుశా అతని సక్సెస్కి అదే రీజన్ ఏమో అనిపిస్తుంది. ఎప్పుడైనా చెప్పారా బన్నీ మరి అంత కష్టపడద్దులే? చాలాసార్లు చెప్పాను, ఒకసారి కాదు ఎప్పుడైనా కాదమ్మా, చాలాసార్లు చెప్పాను. అడగండి కావాలంటే, ఎందుకు నీకు అంత కష్టం అంటే, నేను కష్టపడుతున్నాను అంకుల్ అంటాడు. అబ్బో, ఎందుకంటే ఇప్పుడు నేను నన్ను కూడుకునే పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి సాధ్యమంత వరకు నేను వెళ్ళలేదు. కానీ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇక్కడ స్క్రీన్ మీద నవ్వు వచ్చినప్పుడు ఈ నవ్వు ఇప్పుడు ఆపుకుని ఇంటికి వెళ్ళిపోయి నవ్వుకోలేము, చచ్చినట్టు నవ్వాలి, అక్కడే నవ్వు. సో అక్కడ థియేటర్లో వాడు చేస్తున్నప్పుడు ఇక్కడ నవ్వించగలిగాడంటే అది నేను చాలా గొప్పవాడిని, నేను నవ్వకూడదని ప్రధానమంత్రి మోదీ అనుకోడు, నేను చాలా ఇటువంటి పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను నవ్వితే ఎలాగానే అనుకోవడానికి లేదు. సో లాఫ్ అనేది యూనివర్సల్ అది.